దగ్గరికి లక్ష్మణ్ గారు, ఇప్పటిదాకా సామ్రాజ్యవాద దేశాలని పిలువబడ్డ దేశాలు కూడా, ఫ్రాన్స్ లాంటి దేశం కూడా మళ్ళీ ఇప్పుడు ఒక సామ్రాజ్యవాదమే ప్రపంచం తిరిగి వెళ్ళబోతూ ఉంది. ఈయన ధోరణి, ట్రంప్ గారి ధోరణి ఏ నియమాలు కట్టుబాట్లు లేని ఒక విచ్చలవిడితనానికి దారితీస్తూ ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడటం, కించపరచటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక అస్థిర వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తున్నాడు. ఏదో మన దేశం కేసే సుంకాలు ఒకటి, మన వీసాల గొడవే కాదు, ప్రపంచం అంతా ఒక గందరగోళమైన పరిస్థితి, అటు వ్యాపార ఆర్థిక రక్షణపరమైన ఒక గందరగోళాన్ని అయితే క్రియేట్ చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? గారు, మీరు వినోద్ గారు, సంజయ్ గారు, సత్యమూర్తి గారు, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, కీడులో మేలు అని. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ ఆలోచనలు కానీ మీరు అన్నట్టు అనిశ్చిత పరిస్థితికి అంతర్జాతీయ సమాజాన్ని, ప్రపంచ దేశాలను నెడుతున్నాయి. ప్రపంచ దేశాలనే కాదు, ఆంతరంగికంగా అమెరికా సమాజాన్ని కూడా గందరగోళంలోకి నెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. సహాయ నిరాకరణ ఒకవేళ కెనడా, మెక్సికో, నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా పట్ల నాన్ కోఆపరేషన్ అనేటువంటి వైఖరి తీసుకుంటే అమెరికా మరింత సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. అలా వెళ్ళాలని మనం కోరుకోవడంలా అమెరికా ప్రజలు ఉన్నారు అక్కడ. ట్రంప్ ఒకరే కాదు కదా, ట్రంప్ ఏడాది గడిచిపోయింది, మరో 3 ఏళ్ళు ఉంటాడు. కానీ అమెరికా ఉండాలి, అమెరికా ప్రజలు జీవితం బాగుండాలి, ప్రపంచం శాంతికాముక ప్రపంచంగా ఉండాలి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కెనడాతో, మెక్సికోతో తగదా, లాటిన్ అమెరికా దేశాల మీద దూకుడుగా ప్రదర్శించి వెనుజులా అధ్యక్షుడిని అక్కడి నుంచి అపహరించుకొని తీసుకురావడం, గందరగోళాన్ని సృష్టించడం, కొలంబోను లేకపోతే క్యూబాను అందరినీ బెదిరించడం, అదిరించడం, ఇది నాది, ఇది నా సామ్రాజ్యంలో భాగంగా ఉండిపోవాలా అనేటువంటిది ఒకటి. రెండవది, గ్రీన్లాండ్ ని నాది, నేను కొనుక్కుంటా లేదా ఆక్రమిస్తా, మీరు ఒప్పుకోవాలి. ఇవాళ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమి ఏర్పడి మనం చూసాం, సోవియట్ యూనియన్ బలంగా ఉన్నది, వార్సా కూటమి ఏర్పడింది. నాటోకు వార్సాకు మధ్య ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గా యుఎస్ఎస్ఆర్ మిగిలింది. యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత ఏకద్రవ ప్రపంచం వైపు వెళ్ళిపోతున్నాం, అమెరికా అనేటువంటిది పెత్తనం సాగిస్తుంది అనే భయాందోళనలు నేపథ్యంలోనే ఈ పరిణామాలను మనం చూస్తున్నాం. ఈరోజు చైనా వ్యతిరేకించడమో, రష్యా వ్యతిరేకించడమో కాదు, నాటో కూటమి సభ్య దేశాలే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా స్పందిస్తున్నాయి. మీరన్నట్టు సామ్రాజ్యవాదం అనేటువంటి పదాన్ని ఎవరు వాడారు? కమ్యూనిస్టులు వాళ్ళ. ఇవాళ ఫ్రెంచ్ అధ్యక్షుడు వాడాడు, లేకపోతే ఇతర దేశాలన్నీ కూడా, నాటో కూటమి దేశాలన్నీ కూడా ప్రతిస్పందిస్తున్నాయి మేము దీన్ని అంగీకరించమని. నాటో కూటమి దేశాలు అమెరికా మినహా మిగిలిన వాళ్ళు దళాలను కూడా పంపించాయి గ్రీన్లాండ్ కి. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అమెరికా దుందుడుకుతనాన్ని పరిగణలోకి తీసుకుని అప్పని చేసాయి. ఈరోజు ఇక్కడికి వచ్చాడు డిగో గార్షియా. డిగో గార్షియా ఏంటి, అతనికి ఏం సంబంధం? 1977లోనే డిగో గార్షియాలో అమెరికన్ సైనిక స్థావరాన్ని తొలగించాలి అని పెద్ద ఆందోళన చేశాం. మద్రాసులో ఒక పెద్ద అంతర్జాతీయ మహాసభ నిర్వహించాం, నేను కూడా పాల్గొన్నా ఆ రోజు డిగ్రీ స్టూడెంట్ గా. అలాంటి పరిస్థితి అంటే బంగ్లాదేశ్ విముక్తి పోరాటం అప్పుడు 7వ నౌకాదళం వచ్చింది హిందూ మహాసముద్రంలోకి, పాకిస్తాన్ కు అనుకూలంగా. ఈ రోజు అలాంటి దుశ్చర్యలు డిగో గార్షియాలో ఆయన సైనిక స్థావరం ఉన్నది కాబట్టి చెలాయించగలుగుతున్నాడు ఈ ప్రాంతంలో. ఎందుకు ఉండాలని మనం ఆనాడు ప్రశ్నించాం, నేడు కూడా ఇప్పుడు కూడా ఉంటానికే. ఇప్పుడు యూకే అప్పగించిన దానిలో కూడా 99 ఏళ్ళు అమెరికా యూకే వాళ్ళ సైనిక స్థావరం కొనసాగించవచ్చు అని చెప్తున్నా కూడా ఆయన కావాలంటున్నాడు సార్ సమస్య.
అసలు ఆ ఒప్పందమే అప్రజాస్వామికం. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేది. అవును. కానీ 99 ఏళ్లకు కుదుర్చుకున్నారనుకోండి, ఉమ్. ఈరోజు అది కూడా ఈరోజు దాన్ని కూడా తిరస్కరించి అసలు ఇవ్వకూడదు అనేటువంటి వైఖరి. అంటే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి, నేనున్న 4 ఏళ్లలో దాన్ని చేసి చూపించాలి. అమెరికా ఫస్ట్ కాదు, డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ అనేటువంటి నినాదం. గ్రీన్లాండ్ ప్రజలే, అక్కడ ఉన్నటువంటి 40-50 వేల మంది జనమే ఈ రోజు ప్లకార్డులు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. మా కొద్దీ ఈ విధమైనటువంటి దురాక్రమణ, దాన్ని వ్యతిరేకిస్తాం, తిరస్కరిస్తాం, ఎదురుదాడి చేస్తాం. ఈరోజు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఏకాకి అయిపోతున్నది. అమెరికా సంక్షోభంలోకి వెళ్తున్నది, ఏకాకి అయిపోతున్నది. ట్రంప్ ఈరోజు ఇంకొకటి అక్కడ దురలతనం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గొప్పదని చెప్పేవాళ్ళు, ఈరోజు అమెరికా అధ్యక్ష ఎన్నికలు గెలిచిన ట్రంప్ ఏం చేస్తున్నాడు? ప్రతిపక్షం ఏం చేస్తున్నది? చట్టసభలు లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ ఏవైనా చేయగలుగుతున్నాయా? వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నాయా? ఒకనాడు భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించిన రోజులు ఈ రోజు అప్రకటితంగానే అన్ని అధికారాలు ట్రంప్ చేతిలోకి తీసుకున్నాడు. అందువల్ల ప్రపంచాన్ని అనిశ్చిత పరిస్థితులకి నెట్టుతున్నాడు, గందరగోళ పరిస్థితులకు నెడుతున్నాడు. నాటో కూటమిలోనే ఈరోజు పతనమయ్యే పరిస్థితి వస్తున్నది. ఆ నాటో కూటమిలో ఒక సభ్య దేశంగా యుక్రెయిన్ చేర్చుకోవాలనే ప్రయత్నం వల్లనే కదా రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, ప్రపంచాన్ని గందరగోళంలో నెట్టింది. ఈరోజు ఇలాంటి ట్రంప్ పరిపాలన ఆలోచనలు, విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కదులుతున్నది. మరింత శక్తివంతంగా కదలాల్సినటువంటి అవసరం.